మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ మార్కెట్లో మొత్తం అంతా గిరిజన ఉత్పత్తులు కానీ గిరిజనులకు పూర్తి స్థాయిలో ఉపాధి కలగడానికి ఒక 15 షాపులు పెట్టి ఇక్కడ గిరిజన ఉత్పత్తులన్నీ కూడా అమ్మడానికి రాష్ట్రం మొత్తం మీద అన్ని ఐటీడీఏలలో ఒక్కొక్క ఐటీడీఏకి ఒక్కొక్క షాప్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ షాప్ కాస్ట్ అంటే ఆ మొత్తం ఈ గిరిజన బజార్కి 1 కోటి రూపాయలు ఒక్కొక్కదానికి శాంక్షన్ చేశాం. ఇప్పటికీ ప్రతి ఐటీడీఏలో కూడా ఇంతవరకు 7 ఐటీడీఏలో 7 శాంక్షన్ చేసి 7 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాలుగా ఐటీడీఏలకు 1 పైసా కూడా డబ్బులు ఇవ్వకున్నటువంటి గత ప్రభుత్వ విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు ఐటీడీఏలు పూర్తి స్థాయిగా బలోపేతం చేస్తూ ఈ 1 సంవత్సరంలో 10 కోట్ల రూపాయలని ఇక్కడ ఐటీడీఏలో ఖర్చు పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆత్మకూరులో కూడా నన్నారే ప్రాజెక్టును కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టులో దాదాపు 1500 మంది గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఇంకా దానికంటే ఎక్కువే మహిళలకి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది. అలాగే పక్కన కూడా ఇక ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు రావడానికి కూడా అవకాశాలు అన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు అలాగే మన రాజశేఖర్ గారు, అలాగే పక్క నియోజకవర్గం శాసనసభ్యులు మన సూర్య గారు వీళ్ళంతా ఇక్కడ రావడం జరిగింది. ఏంటంటే ఈరోజు ఇక్కడ గిరిజనుల తాలూకా ఉత్పత్తులు కానీ గిరిజన జీవన విధానం కానీ పూర్తి స్థాయిలో మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి చెంచులు కానీ యానాదులు కానీ అభివృద్ధిలో వెనుకబడి ఉండడం అనేది వాస్తవం. వారికి పూర్తి స్థాయిలో వాళ్ళని ముందంజలో పెట్టడానికి వాళ్ళకి ఇల్లు కానీ అలాగే వాళ్ళకి కావలసినటువంటి జీవన విధానాలకు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయటం అనేది మీ అందరూ కూడా నిన్న మీటింగ్లో కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ మనకి దారునాయక్ గారు కూడా వచ్చారు. నిన్న మీరు మీటింగ్లో అందరూ కూడా చూశారు. కలెక్టర్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పీఓతో సహా అందరూ కూడా శ్రీశైలం ప్రాజెక్టులో శ్రీశైలంలో ముఖ్యంగా ఆ భగవంతుడే చెంచూస్కి పూర్తిగా నిలయంగా ఉన్నటువంటి భగవంతుడు చెంచులకి అక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే ఐటీడీఏ కూడా కేవలం చెంచుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ కాబట్టి మన ఐటీడీఏ పరిధిలో 102 స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే 43 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు అని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. వాటన్నిటికీ కూడా త్రాగునీటి సదుపాయం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చెంచులు కానీ యానాదులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతరాతర గిరిజనులందరికీ కూడా జీవనోపాధిని మెరుగుపరచడమే ఇక్కడ ఐటీడీ తాలూకా ప్రధాన లక్ష్యం, కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే గారు కూడా చక్కగా ఉన్నటువంటి ఎవరు నిన్న వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటానని చెప్పడం నిజంగా ఆయన్ని అభినందించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిన్న కలెక్టర్ గారికి పీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. అలాగే కొన్ని గ్రామాలకి కరెంటు సదుపాయం లేదని కూడా చెప్పారు. అవి కూడా అతి త్వరలో అంతా క్లియర్ చేస్తామని నేను తెలియజేసుకున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.